కలియుగంలో మనుషులను నాశనం చేస్తున్న 6 రహస్య శక్తులున్నాయని మీకు తెలుసా? అవే కలి సైన్యం. హిందూ పురాణాల ప్రకారం మనం ప్రస్తుతం జీవిస్తున్న యుగాన్ని కలియుగం అంటారు. ఈ యుగానికి అధిపతి కలిపురుషుడు. పురాణాల్లో కలిపురుషుణ్ణి ఒక చీకటి శక్తి రూపంగా చెప్తారు. అతని లక్ష్యం ఒక్కటే, ధర్మాన్ని తగ్గించడం మరియు అధర్మాన్ని పెంచడం. కలిపురుషుడికి ఒక భయంకరమైన సైన్యం ఉంది. ఆ సైన్యంలో యోధులు మనుషులు కాదు, మనుషుల్లో ఉండే చెడు గుణాలు. కలిసేనలో ముఖ్యమైనవి కామం, కోపం, మోసం, ఈర్ష్య, అత్యాశ, అహంకారం. కలిపురుషుడు మనుషుల మనసుల్లో ఈ గుణాలను పెంచుతాడు. కలి సైన్యం ఈ గుణాల ద్వారా మన మనసులను జయిస్తారు. కలిపురుషుడు ప్రపంచంలో యుద్ధాలు, రాజకీయ విభేదాలు, కుటుంబ గొడవలు, మత వివాదాలు పెంచుతాడు. అతని లక్ష్యం ఒకటే, ప్రపంచంలో శాంతిని తగ్గించడం, మనుషులను భగవంతుని నుండి దూరం చేయడం. అందుకే కలియుగంలో భక్తి తగ్గి పాపాలు పెరుగుతాయి. పురాణాల ప్రకారం కలియుగం చివరిలో కలికి అవతారం వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలికి ఎలా కలిపురుషుని సంహరిస్తాడో చెప్పాలా?